నేను మీతో ప్రభు పట్ల ఉన్న నమ్మకం, బిలీవ్ ఇన్ జీసస్, యేసు పట్ల ఉన్న నమ్మకం అనేది మన ఆంతర్యములో మనకు కలిగేటువంటి స్థిరత్వాన్ని బట్టి ఏర్పడేటువంటి స్థితి. చంచలమైన మన మనస్తత్వం, అటు ఇటు తొలగిస్తలాడేటువంటి జీవన విధానం ఈ లోకములో ఎన్నో రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, మన నమ్మకాన్ని పాడు చేస్తూ ఉంటాయి, మన విశ్వాస్యతను కూడా ఉన్నాడా లేదా అనే అనుమానాన్ని కలిగింపచేస్తూ ఉంటాయి. ఇది ఈ లోకములో మనము పోరాడేటువంటి పోరాటంలో పరిస్థితుల యొక్క వ్యతిరేక ప్రభావాన్ని బట్టి వాటితో మన మనస్సు మనము యుద్ధం చేయలేక అలసిపోయి మనలో మనము కృంగిపోతూ ఉంటాం. మానవ జీవనం అనేది యు ఆర్ రెడీ టు ఫైట్ అగెన్స్ట్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద వరల్డ్. ఈ లోకములో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొని పోరాడాలి. అలా పోరాడలేనప్పుడు మన జీవనంలో మన కుటుంబాన్ని మనం నిలబెట్టుకోలేం, మన బిడ్డల జీవితాన్ని మనం ఆశీర్వాదకరంగా మలుచుకోలేం. అలా పోరాడడానికి మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఉంటుంది, మన మనస్సులో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది మన జీవితంలో నిజముగా స్థిరపరచబడినప్పుడు దేవుడు అని ఆయన అన్నాడు, నేను అలసిపోయినా ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇది మన ఆంతర్యంలో మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడని ఆయన మన కంటికి కనబడ్డు, కానీ మనందరినీ ఆయన చూస్తూనే ఉంటాడు, మనందరినీ గమనిస్తూనే ఉంటాడు. మొదట మనం ఏం చేసుకోవాలి అంటే నిజమైన దేవుని బిడ్డలుగా మారాలి. నిజమైనటువంటి దేవుని స్వాస్థ్యముగా విశ్వాస్యతను బట్టి ఆయన కుమారులుగా బిడ్డలుగా మనము ఏర్పాటు చేయబడాలి. అలా చేయబడినప్పుడే ఆటోమేటిక్గా మన నమ్మకం అనేది లోకంలో స్థిరపరచబడడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కుర్చీలో కూర్చున్నారండి, ఈ కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఏమయ్యారు? స్టాండర్డ్గా కూర్చున్నారు. ఈ 4 కాళ్ళు అనేవి మీ కంటికి కనబడే ప్రత్యక్షమైన సాక్ష్యాలు, మీరు వాటిని చూస్తున్నారు. కానీ నమ్మకం అనేది ఏంటంటే కాళ్ళు కనపడవు, కుర్చీ మాత్రమే ఉంటుంది. అర్థమైందా మీకు? కాళ్ళను ఎవరు చూస్తున్నారు? మన నేత్రాలతో మనం చూడలేకపోయినా దేవుడు ఆ కాళ్ళను చెప్పినట్టుగా చూస్తున్నాడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే ఆ కుర్చీలో కూర్చోండి అంటున్నాడు. కాళ్ళు లేవు కదా అని మీరు అనుమానించాలనుకో, ఎన్నటికీ ఆ కుర్చీలో మీరు కూర్చోలేరు. చెప్పినవాడు దేవుడు, ఆ దేవుని మాటను నేను అంగీకరిస్తే ఆ దేవుడు తప్పకుండా నేను అనుకున్న దానికంటే అత్యధిక మేలు నాకు చేస్తాడు. ఇట్స్ బిలీఫ్. ఈ బిలీఫ్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి క్రైస్తవత్వంలో. ఎందుకు పటిష్టంగా ఉండాలి అంటే
నీవు నమ్మిన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. కానీ మనం ఏం చేయాలి అంటే దేవుని నమ్మాలి. అర్థమైందా? ఎవరిని నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుని నమ్మి మన ఆరోగ్య విషయంలో, మన శరీరంలో ఉన్న అవయవాల విషయాల్లో, మన కుటుంబ క్షేమ విషయాల్లో, మన జీవన విధాన విషయాల్లో ఎప్పటికప్పుడు ప్రతిదినము దేవుని దగ్గర దేవునికి అప్పచెప్పి ప్రయాణము చేయగలగాలి. ఎప్పటికప్పుడు డైలీ ప్రతిదినం మీకు ఎన్ని పనులున్నా సరే దేవునికి కొంత సమయము కేటాయించి ఆ సమయంలో ప్రభువా, నా బిడ్డలు, నా మనమరాళ్ళు, నా ఆరోగ్యం, నా జీవన విధానం, నేను చేసే పని సమస్తం కూడా నీ చేతిలో ఉన్నాయి. ఏ సాతానుడు నన్ను దొంగిలించకూడదు, నా కుటుంబాన్ని దొంగిలించకూడదు, ఏ అనవసరమైన ఇబ్బందులు నా తలలోనికి రాకుండా నీవే భద్రము చేయాలి. Such a kind of praying you have needed in the world. Such a kind of praying you have need in the world. అలాంటి ప్రార్థన మనకు అవసరం. ఎందుకంటే దేవుడు అనేది ఉన్నాడని నిదర్శనం కూడా మన శరీరంలో ప్రాణం ఉందండి. ఉందా? ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. ప్రాణమే రక్తము అంటే బైబిల్లో. మన శరీరంలో ఏముంది? ప్రాణం ఉంది. బైబిల్లో జీవవాయువును వద్దగా నరుడు జీవ ఆత్మ. జీవవాయువు అంటే అర్థం ఏంటి? జీవము ప్లస్ వాయువు అంటే అర్థం ఏంటండి? ఈ మాట అందరూ చెప్పాలి, నాకు గట్టిగా వెనకమని చెప్పాలి. ఇటు చెప్పండి, నాకు వినపడలే మీరు చెప్పేయండి. ఇటు చెప్పండి. గాలి. గుడ్. అంటే నీ శరీరంలో ఏముంది? ఇప్పుడు ఒప్పుకోండి, నా శరీరంలో ఏముంది? గాలి ఉంది. ఈ గాలి రొటేట్ అవుతా ఉంటుంది. ఏ గాలి ద్వారా? ప్రకృతి సంబంధమైన గాలి ద్వారా నీ శరీరంలో దేవుడు ఊదినటువంటి ఈ గాలి లోనికి వచ్చి నీ రక్తం సర్క్యులేట్ అవ్వడానికి పంప్ చేస్తే ఆ పంపింగ్ ద్వారా ఆటోమేటిక్ రొటేట్ అవుతా ఉంటుంది. హార్ట్ టు లంగ్స్, లంగ్స్ టు హార్ట్, అండ్ కిడ్నీ, లివర్, అన్నిటికీ అవయవాలకి వెళుతూ ఉంటుంది. ఈ అన్ని అవయవాలకి ఈ గాలి వెళ్ళాలి అంటే ఏ గాలి కావాలి? చెప్పండి. ప్రకృతి గాలి కావాలండి. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, చెప్పేది అబద్ధమా? ప్రకృతి గాలి కావాలి. ఈ గాలి మనకు కావాలి. ఈ గాలి ఈ లోపలికి వెళితే గాలి అసలైన గాలి పంపింగ్ అవదు. ఈ గాలిని ఎవరు క్రియేట్ చేశారు? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. అందుకని నికోదేముతో దేవుడు అంటాడు, ఏమంటాడంటే, ఏమయ్యా కొత్తగా జన్మించాలి, నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలి అని చెప్పు అంటే, నువ్వు అలా కాదు నాయన, గాలి ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి వెళ్ళినో నీకు తెలీదు, శబ్దం మాత్రమే వింటావు. గాలి ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోయినో నీకు తెలీదు, శబ్దం మాత్రమే వింటావు. గాలి నీ శరీరంలో ఉన్న గాలి నీ కంటికి కనబడదు. అదే ప్రాణం నీ కంటికి కనబడదు. ఈ ప్రకృతిలో దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి, మనకు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికీ అనుగ్రహించినటువంటి ఈ గాలి
ఎలా ఉంటుందో మనకు తెలియదు. కేవలం అనుభవించడం తప్ప వేరేదేమీ చెప్పగట్టుగా లేదు. ఎంజాయ్ అనుభవిస్తున్నావు. ఈ భూమి ఆయనదే. పంట పండించుకొని తింటున్నామా లేదా? వర్షం ఆయన ఇవ్వాలి. దేనికోసం చెప్పండి? పంట కోసం. మనం బతకాలంటే ఆహారం ఓకే, నీళ్లు వస్తున్నాయి ఓకే, అది దేవుడు. అది నాకు వర్షం అనేసి అయిపోయింది. అది నో గాలి కావాలి. ఏం కావాలి? భూమి క్రియేటెడ్ బై ద గాడ్. నీళ్లు వర్షము ద్వారా భూమి మీదకి వచ్చాయి. మూడోది గాలి. ఈ గాలి కూడా ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ దేవుడు నీకు అన్ని ఇచ్చి నువ్వు బతకరా బాబు అంటే ఆ దేవుడు మనం నమ్మాలా లేదా? చెప్పిగా నమ్మాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ చాయిస్ అబౌట్ అండి. దేవుడిని నమ్మను అంటే నమ్మాక నేను దేవుడు బలవంతం చేస్తాడా ఏంటి? బలవంతం చేయలేనా? నమ్మవలసిన బాధ్యత ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఉన్నది. అతడు ప్రధానమంత్రి అయినా సరే, ఎవరైనా సరే, అయినా సరే. ఇప్పుడు కొంచెం లోపలికి వస్తాను. నమ్మకం అంటే ఏంటి? దేవుని నమ్మడం అంటే ఏంటని చెప్తున్నాను మీకు. ఇన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు ఆయన నమ్మాలి, తప్పదు. నమ్మకం అనేది ఎలా ఉండాలి అని నేను చెప్తాను. నమ్మకం అనేది ఎలా ఉండాలి అనేది ఏంటంటే, బైబిల్లో నోవహు ఉన్నాడండి. ఉన్నాడా లేదా? అంతకుముందు వర్షం అనేది ఎలా వచ్చేది? భూమి కింద ఉన్న నీళ్లు భూమిని తడిపితే ఆ తడిపిన ఆ నేలను బట్టి పంట వేసుకుని వ్యవసాయం చేసి బ్రతికేవాళ్ళు. అంటే నోవహు దినాల వరకు ఆకాశము నుండి మానవునికి వర్షం అనేది దేవుడు ఇవ్వలేదు. కింద ఉన్న నీళ్లను భూమి నేల తడిపినప్పుడు ఆ తడిపినటువంటి ఆ నేలలో వ్యవసాయం వేసుకుని పంట వేసుకుని బ్రతికేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఆ లోకము రకరకాల సంబంధమైనటువంటి పాప కార్యాల చేత దేవునికి బాధ కలిగిస్తే నోవహుతో అన్నాడు, నోవహు నువ్వు అక్కడమే నీతిమంతుల్లా కనపడ్డావయ్యా. నేను ఈ ప్రపంచానికి వర్షాన్ని 40 రాత్రులు 40 పగలు కురించబోతున్నాను. నువ్వేం చేస్తానంటే ఓడను సిద్ధం చేసుకో, ఈ విషయాన్ని అందరికీ ప్రకటన చేయమన్నా. వర్షాన్ని ఎప్పుడైనా నోవహు చూశాడా? చూడలేదు. మీరు చెప్పండి, చూశాడా? చూడలేదు. కదా వర్షము ఆకాశ తూములు తెరవబడి వర్షాన్ని నిలుస్తాను అని ప్రభు చెప్తే ఎప్పుడు చూడని ఆయన నమ్మాడా లేదా? ఎటు చెప్పండి? నమ్మాడా? అది విశ్వాసం, అది నమ్మకం. నమ్మకం అంటే అది. నువ్వు ఎన్నడూ చూడలా, నీకు ఎన్నడూ తెలియదు, అవగాహన లేదు. కానీ దేవుడు నీకు ఒక నిమిషానికి ఇష్టపడుతున్నాడు. అది ఆశీర్వాదమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ధననిదే కావచ్చు. ఈ లోకంలో నువ్వు లేనిది కొద్దువ కానిది నీకు ఏదైతే అది దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు దాన్ని పొందుకోవడానికి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా నమ్మాల్సిందే. నమ్మితే దాన్ని నీకు అనుగ్రహింప చేస్తాడు. నేను అది అర్హులు కాదేమో, అది ఎలా సాధ్యం అవ్వద్ది, జరగద్దో, చెప్పినట్టుగా జరగదు. దేవుడు డబ్బులు ఇస్తాడా? దేవుడు డబ్బులు ఇస్తాడా? ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలని మన మనసులో పెట్టుకుని అనవసరంగా చేసామనుకో,
ఎన్నటికీ దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ఎన్నటికీ ఆశీర్వదించడండి. వర్షం రాదు, ఇదిగో నేను వర్షం పోతున్నాను, నోహు ఇదిగో గోడలు కట్టుకో, కొలతలు కిటికీలు ఇలా తయారు చేసుకో అన్నప్పుడు ఎస్ దేవుడు చెప్పాడు, నేను దాన్ని శిరస వహిస్తున్నాను, తప్పకుండా దాన్ని తయారు చేస్తాను అని తయారు చేశాడు. వాడని ప్రకటించాడు. ప్రకటించిన వాడు ఎవరు నమ్మలేదు. వర్షం రాకుండా మానిందా? చెప్పలేదుగా, మళ్ళా వర్షం ఇచ్చేసాడు. అప్పుడు అందరూ కేకలు పెట్టారు. నోహన్నా కూడా దేవుడే దానికి తలుపు వేశాడు. నమ్మకం అంటే అది, బిలీఫ్ అంటే అది. ప్రభు పట్ల నువ్వు చూడకపోవచ్చు, నీ బ్రెయిన్కి అందకపోవచ్చు, నీ బ్రెయిన్కి అందే అంత అవకాశం, ఆలోచన దృక్పథములు అది లేకపోవచ్చు. కానీ నీవు ఎవరు నమ్ముతున్నావు? చెప్పగలిగా దేవుడు నమ్ముతున్నావు. తప్పకుండా ఆ దేవుడు నీకు సహాయం చెప్పగలిగా చేస్తాడు. అంతే. ఒక అనారోగ్యం వచ్చిందండి, బాగా వినండి. ఒక అనారోగ్యం వచ్చింది. ఈ డాక్టర్ ఏం చెప్పాడు? ఇక లాభం లేదండి, ఇక లాభం లేదండి, తీసుకెళ్ళండి అన్నాడు. తీసుకెళ్ళండి. ఇక మనం కూడా లాభం డిసైడ్ అయిపోవడమేనా? చెప్పండి. ఇక లాభం లేదు, మనం డిసైడ్ అయిపోవడమేనా? అలా డిసైడ్ అయితే దేవుని దగ్గర కుదరదండి. అలా డిసైడ్ కాకూడదు. నేను నమ్మిన దేవుడు ఈ డాక్టర్ కంటే కూడా సంపూర్ణమైన శక్తి కలిగిన వాడు కాబట్టి అతని కంటే దేవుడు తప్పకుండా నన్ను బాగు చేస్తాడు అనే నమ్మకంతో నువ్వు దేవుని సన్నిధిలో అనుదినం రోగము కొరకు ప్రార్థన చేయి. చనిపోతానన్న డాక్టరే ముందు దేవుని నిలబెట్టి ఆరోగ్యకరంగా నడిపించగలడు. అది స్ట్రాటజీ. అలా నమ్మాలి ప్రభువుని. అలా నమ్మి ముందుకు ప్రయాణం చేయాలి. నువ్వు నమ్మిన దేవుడేమి తక్కువడు కాదు. నోహు నమ్మాడు, వర్షం వచ్చింది, అందరూ మునిగిపోయారు. నోహు మాత్రమే, వారి కుటుంబం మాత్రమే కాపాడబడింది. నమ్మిన వారిని దేవుడు కాపాడడానికి ఏమాత్రం వెనుకంజ వేసేవాడు కాదు. ఇంక రెండో ఎగ్జాంపుల్ చెప్తాను, బైబిల్ ఎగ్జాంపులే. దావీదు ఉన్నాడండి, సౌలుతో సహా భయపడ్డాడు. దావీదు కుర్రాడు. దావీదు ఏం పని చేసేవాడు? వెరీ గుడ్, గొర్రెల కాపరి. సౌలు కరాబిడ గొల్లియాత్ ఏపో అంటాడు. వాడిని చూస్తే ఇశ్రాయేలు ఏమైపోతున్నారు? భయపడిపోతున్నారు. వాడు ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేకుండా ఉన్నారు. నువ్వేంటో, నువ్వు చిన్నోడివే, గొర్రెలు కాసుకుంటా ఉన్నావు, నీకేం పని? ఇక్కడ అందరూ కూడా వెనక్కి పరిగెత్తున్నారు. సైన్యాలు, యుద్ధ వీరత్వం తెలిసిన వారు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, సైన్యాధిపతులు అందరూ కూడా భయపడి వారిని చూసి ఏమవుతున్నారు? గడగలు వాడిపోతున్నారు. నువ్వే పాటు అనగానే అమ్మో ఈ ముందుకు పోతే మనం చేస్తామని అనుకున్నాడు దావీదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? టార్గెట్. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు. ఏంటది? యెహోవా జీవముతోడు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పార్టీ వాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టి సపోర్ట్. కమ్ ఆన్. యెహోవా జీవముతోడు సున్నతి లేనివాడు ఇతడు ఏ పార్టీ వాడు. తనకు తెలిసిన విద్యలో కణత మీద కరెక్ట్గా కొట్టాడు. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న సమస్యను చూసి భయపడబాకండి. ఈ లోకంలో ఉన్న మీకు ఎదురుగా ఉన్నటువంటి ఎంత పెద్దదైనా సరే
అది చెప్పండి గట్టిగా, ఎంత పెద్దదైనా సరే. ఆఖరికి చెప్తున్నాను, ప్రభుత్వము ద్వారా కలిగే పెద్ద సమస్య అయినా చెప్పగలిగా సరే, మీ నమ్మకం గొప్పదైతే, మీ నమ్మకం గొప్పదైతే, మీ విశ్వాసత గొప్పదైతే, మీకున్న మానసిక దృఢత్వం గొప్పదైతే, దేవుడు ఉన్నాడు, నా పక్షంగా ఉంటాడు అనేటువంటి స్థిరత్వం మీ మనసులో ఉంటే, అది ఎంత పెద్దదైనా దేవుడి పైన ఆధారపడి ప్రయాణం చేయి. విక్టరీ మీదే, విజయం మీదే, విజయం మీదే. దేవుడు అప్పుడు మీకు విజయం ఇస్తాడు. దేవుడికి నమ్మకం కలిగింది. నేను ఎందుకు? నా మీద ఆధారపడ్డా నమ్మకం. ప్రభువుకి అది కావాలి. ప్రభువుకి ఏం కావాలి? ఈ బిడ్డ నా మీద ఆధారపడ్డాడు, ఇతడు నా మీద ఆధారపడ్డాడు అనే నమ్మకం ఎప్పుడు ప్రభువుకి వస్తుందో, ఆ నమ్మకాన్ని బట్టి నీ ఎదురుగా ఉన్నది ఎంత పెద్దదైనా సరే, నీ ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద సమస్య అయినా సరే, దాన్ని పటాపంచలు చేసి నీవు నమ్మిన దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహింపచేసేవాడై ఉన్నాడు. అది కావాలి, అది కావాలి. అలాంటి నమ్మకంతో మనం ముందుకు ప్రయాణం చెప్పండి గట్టిగా చేయాలి. అది ప్రభు పట్ల నమ్మకం అంటే. అలా నమ్మకం మీకుందా? చెప్పండి గట్టిగా, నమ్మకం ఉందా లేదా? గట్టి విశ్వాసులుగా ప్రయాణం చేయండి, దైవికంగా ఎదగండి, ప్రభువుని నమ్మండి.